పెట్టారు. సో ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి దానిపైన? పాపం అసెంబ్లీలో ఇట్టా చూస్తూ ఉన్నాడన్న. చూస్తే విజయం చూస్తే ఒక రకంగా అనిపించింది, కానీ రూల్ అనేది గట్టిగా వచ్చింది. ఆ రూల్ విధానం విద్యలో మార్పు రావాలి. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆ పట్టుతో పాటు విజయ్ గారు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా చూడండి అయ్యా. గవర్నమెంట్ గురువులకి ఇచ్చే జీతాలు కూడా మీరు చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి, తెలిసిద్ది. దాని మీద కూడా శ్రద్ధ పెట్టండి సార్. లక్షలు ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ లెక్చరర్స్కి, కానీ ఆడ ఎంతమంది ఉంటున్నారు అనేది కూడా ఆలోచించండి. దాని మీద కూడా శ్రద్ధ పెడితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు భారతదేశ చరిత్రనే రాశారు. మళ్ళీ అలాంటి వాళ్ళు తయారవుతారు. దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టమని నేను కోరుకుంటున్నాను. అంటే మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 పైన కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఏదో గల్లీలో ఉన్న వాటికి కూడా 50,000 తక్కువ లేదు. ఏం చెప్తారు అసలు ఇక్కడ తెలుగు స్టేట్స్ పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ మార్పు మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి భయపడేవాడు. ఆ విధానం అనేది లోకేష్ గారి ద్వారా మాకు కనపడుతుంది. విద్యాశాఖకి సంబంధించి రీసెంట్గా ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కూడా అన్నం బాగోలేదని పిల్లల చేత అన్నం బారిపించి, ఏది అన్నం అంత బాగుంటే బాగోలేదని అన్నం బారేపించి వీడియో పెట్టాడు. ఆడికి వెళ్ళి క్లాస్ వీకి 1 అవర్ ఆయన తీసి పక్కన పడేశాడు. చూసావా? ఆ విధానం నచ్చింది. అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి ర్యాంకులు వచ్చినాయని పేపర్ ప్రకటన ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 92లోనో ఎప్పుడో వచ్చిందంట, 77లోనో ఎప్పుడో, మళ్ళీ ఇప్పుడు రావటం అనేది అది ఒక్కటి చాలు ఉదాహరణ. పేపర్స్ ప్రకటన ఇవ్వటం అనేది ఒక హైలైట్. గవర్నమెంట్ గురువులు కూడా పిల్లల్ని జాయిన్ చేయమని తిరుగుతున్నారు. చూసావా? ఆ శ్రద్ధ అనేది మంచిది. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి, చేస్తేనే ఆ గురువు ఉన్న వాల్యూ అనేది తెలిసిద్ది. తెలియాలంటే ఆ గురువులకి ఎంత ఎక్కడ చూసినా అన్న తెలుగు రాష్ట్రాల్లో అయితే గవర్నమెంట్ టీచర్స్ పరంగా 1,00,000కి తక్కువ అయితే ఇవ్వలేదు, 1,00,000 రూపాయలకి తక్కువ ఎవరు లేదు. ఏది వాలంటీర్ ఉంటారు చూసావా, వాచ్మెన్ అంటారే, ఆయనకి కూడా 80-90 వేలు ఉంటాయి. మరి అంతమంది పిల్లలు ఉండరా? 80,000 అంటే 800 మంది కూడా లేరు. మరి 50 మంది కూడా ఉంటుందా? మరి విధానం అనేది మార్పు అనేది మొదలవ్వాలి. వాళ్ళకు కూడా టార్గెట్ పెట్టాలి, ఆ గురువులకు కూడా టార్గెట్ పెట్టాలి. అప్పుడే మార్పు అనేది మొదలయ్యిద్ది. అంటే ప్రైవేట్ స్కూల్లో మొత్తమే వద్దనుకోవడం ఎలా, గవర్నమెంట్ పెడితే బాగుంటుంది, లేదా స్కూల్ ఫీజులు తగ్గిస్తే బాగుంటుంది? ప్రైవేట్ స్కూల్లో టార్చర్ ఉంటుందన్న. పిల్లలకి బట్టి చదువులు అవుతుంది, బయటకు వచ్చి ఏం చేయాలి ఏందనేది తెలియట్లేదు. భారతదేశంలో బతకలేక బయటకు పోతున్నారు. మనం ఏందో గర్వంగా ఆ దేశం వెళ్ళాం ఈ దేశం వెళ్ళాం అని చెప్పుకుంటున్నాం, కానీ ఆడ పడే హింసలు బాధలు ఏందనేది మనకు తెలుసు. అరే ఇంత చదివి ఎందుకురా దీనికి పెడుతున్నాం అనే ఒక ఫీలింగ్ ఎప్పటికైనా వస్తుంది. ఆ దేశానికి ఎందుకు పెడుతున్నాం అనే ఫీలింగ్ వాడికి వస్తుంది, బాధపడిపోతున్నాడు. అన్నీ బట్టి చదువులే. ఇప్పుడు ఏ వచ్చింది ఇంకా విపరీతమైన చదువులు. 10th క్లాస్కే పబ్లిక్ లేకుండా పోతుంది. ఇంకా ముందు చదువుకి వాల్యూ అనేది తగ్గిపోతుంది. కానీ చదువు వాల్యూని పెంచాల్సిన బాధ్యత భారతదేశానికి ఉంది, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి ఉంది. ఎందుకంటే సంస్కృతి అనేది మనకి ఉపయోగపడింది, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు చూసాం. రాజ్యాంగంలోనే ఎన్నో మార్పులు చేసామంటే దాని మన సంస్కృతి మన చదువు వల్లే. రాజ్యాంగం ఆయన రాసి వెళ్ళాడు, దానిలో మార్పులు చేయగలిగామంటే దక్షిణ భారతదేశంలో మన చదువే. కాబట్టి ఆ చదువు వాల్యూ అనేది ఉండాలి, గురువులు విలువ అనేది పడకుండా ఉండాలి. వాళ్ళకి 1,00,000 రూపాయలు 2,00,000 శాలరీ ఇస్తున్నారంటే దానికి తగ్గట్టు వాళ్ళు పని చేస్తేనే ఒక మార్పు అనేది వచ్చిందని నేను. పేరెంట్స్ ఎందుకు ఎన్ని వేలైనా లక్షలైనా ప్రైవేట్లోనే వేస్తున్నారు తప్ప గవర్నమెంట్ సైడ్ వెళ్ళట్లేదు, చెవట్లేదు ఎవరు. గవర్నమెంట్ పబ్లిసిటీ ఎవరు చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు అబ్బో ఎంట పడుతున్నారు. మా స్కూల్లో అది ఉంది ఇది ఉంది, LIC ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆడు ఎన్నిసార్లు చెబుతాడు, నువ్వు కట్టకపోయినా వద్దురా బాబు అన్నా కానీ ఇప్పుడు మళ్ళీ ఆడుతాడు. మరి అది అంతే, విద్య కూడా అంతే అయ్యేది. ఇప్పుడు నారాయణ ఉన్నాడు, ఆయన అంతే బట్టి కొట్టుడు, ర్యాంకులు చూస్తే ఒక్కటే తక్కువ. అరే ఆ నెల్లు అడుగు, అరే బాబు 9 అని అడుగు, అడు ఇంగ్లీష్లో అడిగితే 9 అని చదువుతున్నాడు, 9 అంతే తెలియదు అంటాడు. తెలియదులే అంటున్నాడు. తెలుగులో అంకెలు అడుగుతాడంటే ఇప్పుడు వెళ్ళే చిన్నపిల్లలు ఎవరినైనా అడుగు, అంకెలు అడుగుతుంటే తెలుగులో తెలియదు అంటున్నారు. మరి నేను అంటుంది అదే అన్న. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ ప్రవేశపెట్టారు, పర్లేదు, కానీ లిమిట్ అనేది దాటకూడదు కదా. నేను అడిగేది అది, నేను ప్రశ్నించేది కూడా అదే. ఒక లిమిట్ అనేది దాటకూడదు, గురువుల్లో మార్పు అనేది రావాలి. ఇలాగే పేపర్ ప్యాకెట్లు ప్రతి ఏడు ప్రతి రాష్ట్రంలో వచ్చేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నప్పుడే చదువుకు వాల్యూ పెరిగిద్ది. మరి ఇంకోటి ఏం చెప్తారు అసలు, 2 సంవత్సరాలు రాకముందే స్కూల్కి వేస్తున్నారు, చాలా కుప్పలు పుస్తకాలు వేసి వాళ్ళని మోపిస్తున్నారు. అట్లాంటి దానికి ఏమైనా చేంజెస్ వస్తే బాగుంటుంది. ఆడు ఎన్ని కేజీలు ఉంటాడన్నా? ఆడు మహాతో 40 కేజీలు. ఆడు పోసే బరువు ఎంత ఉంటుంది చూసా? 100 కేజీలు అన్న, అక్షరాల 100 కేజీలు. ఇదే అంటున్నారు అని చెప్పేసి సగం బుక్స్ అక్కడే పెట్టేస్తున్నారు. ఒక్కసారి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాడు, ఆడు చదువుతాడు, రూపాయి చదువుతాడు, దిగామనుకో 10 రూపాయలు అయింది.
మరి ఎట్లా అనిపించింది? అరే ఏమో దిగేసాం మళ్ళీ ఎక్కలేం అని బాధలు నలిగిపోతున్నారు తెలుసా. ఈ జూన్ జూలై వచ్చిందంటే చాలా ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా మా ఫ్రెండ్ సర్కిల్లో. మరి అంతే బాధ అనేది ఉంటుంది, కానీ చేంజ్ చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామంటే అది ఒక చిన్న చూపుగా చూస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ని దయచేసి చిన్న చూపుగా చూడొద్దు. అక్కడ ఉన్నవాళ్ళు నీ శాలరీ కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోండి. గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి లక్షలు ఇస్తుంది గవర్నమెంట్, మన సొమ్మే. ఒక్కొక్క లెక్చరర్స్కి ఎంత ఇస్తుంది మీరు ఆలోచించండి. మీ ప్రైవేట్ స్కూల్లో మీరు జాయిన్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ స్కూల్లో వాళ్ళకి కూడా అంత లేదు, ఓకేనా? అంత కూడా లేదన్నా. ఇంటర్మీడియట్ చెప్పే లెక్చరర్స్ కూడా అంత లేదు. 20,000 10,000కి చెప్పే లెక్చరర్స్ వాళ్ళంతా. నువ్వు పెట్టే లక్షలు పెడుతున్నావు, కానీ దానికి మరి గవర్నమెంట్ టీచర్లకి ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుంది? ఆ వాల్యూని మీరు ఉపయోగించుకోండి.